అవ్వట్లేదు, వాడికి జీర్ణం అవ్వట్లేదు ఆ మాట. ఎంతమంది ఈ విషయాన్ని కలవరం చేస్తున్నారు, యేసు ఎవరో అర్థం కావడం లేదు. ఇప్పుడు చెప్పండి, విత్తువాడు విత్తనములు విత్తుచున్నాడు. విత్తనమనగా వాక్యమనగా చెప్పాలందరూ. దేవుడనగా వాక్యము యేసు. ఆ వాక్యమే శరీరాధారిగా వచ్చింది. ఇప్పుడు యేసును నీ హృదయంలోకి చేర్చుకున్నామ్మా. ఆయన పశువుల పాకలో పుట్టాడు, మరి నీ హృదయంలో పుట్టాడా అని అంటే పుట్టలేదండి అని చెప్తున్నావు. ఎందుకంటే ఖచ్చితంగా నీ వాక్యాన్ని స్వీకరించట్లేదు. వాక్యము నీ హృదయంలోకి రావడమే దేవుడు నీ హృదయంలోకి రావడం. అంతేనా? వేరుగా ఏమనుందా? వాక్యము నీ హృదయంలోకి రావడం అంటే దేవుని వాక్కును విత్తుచున్నామని అంటే దేవుని యొక్క మాట, దేవుడై ఉన్న మాట, దేవుణ్ణి నీ హృదయములలోనికి దేవుడు పంపుతున్నాడు తన సేవకుల ద్వారా.